అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 7వ తరగతి 11వ పాఠమైన సీత ఇష్టాలు అనే పాఠాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకునబోయే లెసన్ పేరు సీత ఇష్టాలు. ఈ లెసన్ ఒక బుర్ర కథ. మనకి బుర్ర కథ ద్వారా ఒక అమ్మాయి, సీత అనే అమ్మాయి చదువుకొని మన సమాజానికి ఏ విధంగా సేవ చేస్తుందో మనకి ఈ లెసన్ ద్వారా, ఒక బుర్ర కథ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలకలలాడుతున్నది. జాతీయ దినోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. రమాదేవి అనే విద్యార్థిని తర్వాత ప్రదర్శించబోయే అంశం ప్రకటిస్తున్నది ఇలా: జానపద కళలలో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్ర కథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరోపక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అని, ఆయనకు రెండు ప్రక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్లను వంతలు అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్ర కథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్ర కథ కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంతలు వస్తున్నారు. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఈ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్ర కథ నేపథ్యం. కథకులు కృష్ణవేణి, వంతలు రాజు, రోజా. ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు బుర్ర కథ చెబుతున్నారు. మధ్యలో ఉన్న వ్యక్తి కథ చెబుతుంటే వెనకాల ఉన్న వ్యక్తులు మధ్యలో ఉన్న వ్యక్తికి వంత పాడుతారు. మధ్యలో ఉన్న వ్యక్తి చేతిలో తంబూరా అనే సంగీత వాయిద్యం ఉంది. అట్లాగే అతని వెనకాల ఉన్న వ్యక్తుల చేతిలో రింగులు తొడుక్కొని వాటికి రుమాలు కట్టి ఇంకొక చేత్తో తాళం వేస్తున్నారు. ఈ విధంగా మధ్యలో ఉన్న వ్యక్తి కథకుడు బుర్రకథ చెబుతూ ఉంటే పక్కనున్న వారు కథకుడికి అనుగుణంగా తందాన తాన అంటూ కథపై వచ్చే సందేహాలను అడుగుతూ ఉంటారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వాటి సమాధానాలు మనము తెలుసుకుందాం. చిత్రంలో చూడండి ఎవరెవరు ఉన్నారు. చిత్రంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇది బుర్రకథ చెబుతున్న దృశ్యం. మధ్యలో ఉన్న వారిని కథకుడు అని, అటు ఇటు ఉన్న వారిని వంతలు అని పిలుస్తారు. చిత్రంలో ఏం జరుగుతున్నది? చిత్రంలో బుర్రకథ చెప్పబడుతున్నది. మధ్యనున్న కథకుడు తంబూరా మీటుతూ ఎడమ చేతి రింగులు తొడిగి వాటికి ఒక రుమాలు కట్టి ఆ చేత్తో తాళం వేస్తున్నాడు. అటు ఇటు వంత పాడుతున్నారు. ఇలాంటి ప్రదర్శనను ఎప్పుడైనా చూసారా? దీనిని ఏమంటారు? ఇలాంటి ప్రదర్శనను ఒకసారి మా స్నేహితుడి బడిలో వాళ్ళ పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శిస్తుంటే చూశాను. నాన్నని అడిగితే దీనిని బుర్ర కథ అంటారని, ఇది మన ప్రాచీన జానపద కళలలో ముఖ్యమైనదని చెప్పారు. చిత్రంలో మధ్యనున్న వ్యక్తి ఏం మాట్లాడుతుండవచ్చు? ప్రక్కనున్న వారు ఏమంటున్నారు? ఊహించి చెప్పండి. మధ్యనున్న వ్యక్తి కథకుడు బుర్రకథ చెబుతూ ఉండవచ్చు. ప్రక్కనున్న వారు కథకుడికి అనుగుణంగా తందాన తాన అంటూ కథపై వచ్చే సందేహాలను అడుగుతూ ఉంటారు. మనము ముందు కూడా తెలుగు వెలుగు లెసన్లో బుర్రకథ గురించి తెలుసుకుందాం. అసలు బుర్రకథ అనేది మనకి సమాజానికి, ప్రజలకు ఒక మెసేజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ఈ పాఠంలో బుర్రకథ ద్వారా ఆడపిల్లల్ని చదివించాలి, వాళ్ళను ఇంట్లో కూర్చోపెట్టరాదని, ఆడపిల్లని మగపిల్లల్ని సమానంగా చూడాలనేసి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాసులో చూద్దామా? అల్లా హాఫీజ్.